హలో అండి. నేను మీ మేఘన. ఈరోజు మన వీడియో వచ్చేసి చికెన్ పకోడీ. అండ్ ఇది మనకి బయట స్ట్రీట్‌లో అమ్మే చికెన్ పకోడీ ఎలా అయితే ఉంటుందో, నేను కూడా మీకు అలానే వేసి చూపిస్తాను. ఒక్కసారి నేను చేసిన ఈ స్టైల్‌లో మీరు కూడా ట్రై చేస్తే, మీకు కూడా చాలా క్రిస్పీగాను, టేస్టీగాను అండ్ ఇంకా ఎంతో పర్ఫెక్ట్‌గా కూడా వస్తుంది. ఒక్కసారి ఈ ప్రాసెస్ ఎలా ఉంటుందో మీరు కూడా చూసేసేయండి. ముందుగా నేనైతే ఒక హాఫ్ కేజీ చికెన్ అయితే తీసుకున్నాను. దీన్ని మంచిగా వాష్ చేసుకొని ఒక బౌల్‌కి అయితే పెట్టుకుంటున్నాను. నెక్స్ట్ ఇందులోనే కొంచెం పసుపు అండ్ తగినంత సాల్ట్ అండ్ కొంచెం చిల్లీ పౌడర్. నెక్స్ట్ గరం మసాలా, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ ఇంకా ఒక 2 ఎగ్స్ అయితే నేను తీసుకుంటున్నాను. నేను హాఫ్ కేజీ చికెన్‌కి ఒక 2 ఎగ్స్ అయితే తీసుకుంటున్నా. అండ్ ఇప్పుడు ఒక 1 స్పూన్‌కి కార్న్ ఫ్లోర్ అయితే తీసుకోండి. ఇది వేయడం వల్ల చాలా క్రిస్పీగా అనేది మనకి తయారవుతుంది పీస్‌కి బాగా పట్టి. సో, దీన్ని మొత్తం మనం వేసుకున్న అన్నిటిని కూడా బాగా మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలి. మనం కలిపిన తర్వాత మనకి ఈ విధంగా అయితే వస్తుంది. సో, దీన్ని ఒక హాఫ్ ఎన్ అవర్ పక్కకు పెట్టేసేయండి. నెక్స్ట్ ఒక కడాయి తీసుకుని అది హీట్ అయిన తర్వాత కొంచెం ఆయిల్ అయితే వేసుకోండి. నెక్స్ట్ ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న చికెన్ ముక్కలనైతే ఆ బాక్స్ ఓపెన్ చేశాను. నెక్స్ట్ ఇందులో మనకి కావాలంటే కొత్తిమీర అండ్ కరివేపాకు కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ అది యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. అండ్ ఆయిల్ హీట్ అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి ఒక పీస్ వేసుకొని. సో, ఆయిల్ మనకి ఇలా బబుల్స్ వచ్చే విధంగా హీట్ అయినట్టయితే మొత్తం చికెన్ పీసెస్ అన్నిటిని 1 బై 1 ఇలా వేసుకోవాలన్నమాట. నెక్స్ట్ మనం పకోడీ ఎలా అయితే వేసుకుంటామో అలానే ఈ చికెన్ పీసెస్‌ని డైరెక్ట్ వేసుకోవాలి. ఒక పక్క వేగిన తర్వాత ఒకసారి దాన్ని టర్న్ చేయాలి. అండ్ 2 వైపులా మంచి గోల్డిష్ కలర్ వచ్చేంత వరకు వేయించాలి. అలా మొత్తం పీసెస్ అన్నీ గోల్డిష్ కలర్ వచ్చిన తర్వాత మనం ఒక బౌల్‌కి తీసేసుకోవాలన్నమాట. ఇలా మొత్తం కలిపి పెట్టుకున్న చికెన్ పీసెస్ అన్నిటిని నేనైతే మొత్తం ఫ్రై చేస్తాను. అండ్ మంచి గోల్డిష్ కలర్ వచ్చేంత వరకు వేయించననమాట. ఒక్కసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. మీకు కూడా నచ్చుతుంది. మొత్తం వేయించుకున్నవన్నీ ఒక ప్లేట్‌లో తీసుకుని దానిపైన ఇంకొంచెం కొత్తిమీర అలా యాడ్ చేసుకుంటే అంతేనండి. ఎంతో టేస్టీగా ఉండే చికెన్ పకోడీ అయితే రెడీ అయిపోయింది. ఇంతేనండి. ఎంతో టేస్టీగాను, క్రిస్పీగాను స్ట్రీట్ స్టైల్‌లో దొరికే మనకి చికెన్ పకోడీ ఎలా ఉంటుందో మనం ఇంట్లోనే ఇలా తయారు చేసుకోవచ్చనమాట. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్‌ని ఫాలో అవుతూ ఉండండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.